హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమా పవన్ ఛానల్. సో ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం మేము ఎలా జరుపుకున్నామో చూపించబోతున్నాను. బేసిక్గా చేసుకున్నాను, బట్ నాకు వీడియో పోస్ట్ చేయడానికి టైం దొరకలేదు. సో ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ ఇలా లేచి నైట్ అయితే మెహందీ ఇలా పెట్టుకున్నాను. ముందు రోజు వరకు పాపకి హెల్త్ బాగాలేదు, బట్ అప్పటికి సెట్ అయింది. సో నౌ వీఆర్ గుడ్ అనమాట. మార్నింగ్ లేచి ఇలా ఇంటికి ముగ్గు పెట్టుకొని అంతా రెడీ చేసుకొని, అండ్ ఇప్పుడైతే ఒక్కొక్కటి ఐటమ్స్ అనమాట దేవుడికి నైవేద్యంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బేసిక్గా నేను మా హస్బెండ్ పాపే కాబట్టి ఇంకా ఎక్కువ వీడియో అనేది తీయలేదు. ఫాస్ట్గా ఐటమ్స్ అన్నీ చేసుకున్నాను, ఎందుకంటే నాకు పూజకు కూడా టైం సరిపోదు కాబట్టి. పాప లేచేసరికి మొత్తం ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే దాన్ని రెడీ చేసేస్తున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతము మహాలక్ష్మి అసలు ఆడపిల్లం కదమ్మా, ఆడపిల్ల కదే. చెప్పు చెప్పు. సో హెడ్ బాత్ చేశాను కదా, సో ఫుల్గా నిద్ర వచ్చినట్టుంది, పడుకుంది. సో కమింగ్ టు ప్రసాదాలు వచ్చి నేను ఏమేమి చేశానంటే ఇక్కడ పులిహోర, సేమియా పాయసం, శనగలు, దద్దోజనం, అలాగే పొంగలి, ఇంకా నానబెట్టిన శనగలు, పెసరపప్పు, వడపప్పు, ఇలా 6-7 ఐటమ్స్ చేసుకున్నాను అమ్మవారికి. సో ఫైనల్గా ఆఫ్టర్ లాంగ్ టైం లాస్ట్ ఇయర్ తల్లికి ఎలాగో చేయలేకపోయాను. అప్పుడు 9 months ప్రెగ్నెంట్, ఇంకా డేట్ అనమాట ఎప్పుడు ఇంకా బేబీ వస్తుంది, సో నెలలు. ఇప్పుడు మాత్రం నాకు మంచిగా కుదిరింది. సో దేవుడి దయ వల్ల ఇంకా అమ్మవారికి చక్కగా ఇలా నైట్ డెకరేట్ చేశానమాట. సో జస్ట్ అమ్మవారిని పెట్టాము అంతే. సో ఇప్పుడు ఏంటంటే మొత్తము మామిడాకులు ఇవన్నీ మార్నింగ్ లేచి మా హస్బెండ్ రెడీ చేశారు, అండ్ నేను బంతిపూలు ఇవన్నీ కూడా చేశాను. నిజంగా ఈసారి చాలా 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 బాగా జరిగింది వరలక్ష్మి వ్రతం అంతా. నిజంగా చెప్తున్నా, మా ఆయనకి ఈ క్రెడిట్ అంతా. తను చాలా హెల్ప్ చేశారు, లీవ్ పెట్టారు. నేను లీవ్ పెట్టలేదు, బేసిక్గా నాకు కుదరలేదు. సో బట్ తను లీవ్ పెట్టి నాకు ఎంతో హెల్ప్ చేశారు. తను చేయడం వల్ల నేను మంచిగా పూజ చేసుకున్నాను ఈసారి. థ్యాంక్ యూ సో మచ్ మై హస్బెండ్. సో మంచిగా పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పువ్వులు అన్నీ తెచ్చారు నాకు, సో అన్నీ డెకరేట్ చేసుకుంటున్నాను. ఇంకా నేను మా హస్బెండ్ అమ్మవారిని ఎంచక్కా కొలుచుకుంటున్నాం అనమాట. పండగంతా ఒక పక్కన పెడితే కంపల్సరీ ఏ అమ్మాయి అయినా పసుపు రాసుకునేటప్పుడు ఆ ఇంటికి కానీ ఆ వచ్చే ఆ వైఫ్కి కానీ ఆ ఇంట్లో జరిగే మంచి కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అది నాకు చాలా జరుగుతుంది. సో నేను అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఇట్లా పసుపు పెట్టుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మిగతా రోజు ఆఫీస్ ఉంటుంది, అంతగా కుదరదు కాబట్టి. సో ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే నేనైతే ఫస్ట్ చాలా నచ్చి 2-3 months సెర్చ్ చేసి ఫైనల్గా నాకు నచ్చిన పట్టీలు దొరికాయి అనమాట. సో సిఎంఆర్లో తీసుకున్నాను. సో ఈరోజే మంచిగా అమ్మవారికి ఒకసారి చూపించి ఇప్పుడు అమ్మవారి ముందే పెట్టుకుంటున్నాను, కొత్త పట్టీలు పెట్టుకుంటున్నాను. సో చాలా బాగా నచ్చాయి నాకైతే. ఎవరు లేని వారికి ఆ దేవుడే దిక్కు అంటే అది నిజమే అనిపిస్తుంది నాకైతే. కొన్నిసార్లు అసలు పాప చాలా హెల్ప్ అంటే లైక్ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటాం కదా, బట్ ఇలాంటి పూజ ఆ టైమింగ్స్లో మాత్రం నిజంగా అమ్మవారు ఆ దేవుడు ఉన్నారా అనిపిస్తుంది.
ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒక రకంగా నాకైతే ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ప్రశాంతంగానే చేసుకుంటాను పూజ. సో ఇప్పుడు కూడా మా బుజ్జి తల్లి అలా పడుకోవడం వల్ల నేను నీట్గా హ్యాపీగా ప్రశాంతంగా అమ్మవారిని అంతా రెడీ చేసుకుంటున్నాను. తను ఉంటే మాత్రం అసలు నాకు ఈ పని అనేది తొందరగా అవ్వదు. దట్ కొంచెం అన్ని తీస్తుంది కదా, తనకు తెలియని ఏజ్ కదా, 1 year కూడా కాలేదు. సో ఇంకా తను ఏమనలేము, అంతే అంటారు కదండి, దేవుడు తనకి ఏమైనా చేయాలనుకుంటే చేపించుకుంటారు అంటే ఇదేనేమో. సో ముందుగా అయితే మనము ఏదైతే కలసం పెట్టబోతున్నామో అక్కడ ఆ పీటని క్లీన్ చేసుకొని నీట్గా పసుపు కుంకుమ ముగ్గు వేసి నీట్గా అలంకరించుకుంటున్నాను. సో ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ చేశాను, తర్వాత సెకండ్ ఇయర్ కన్సీవ్ అయ్యాను. ఇంకా నెలలో చేయలేదు కదా, సో గ్యాప్ వచ్చింది. నాకు కొంచెం కరెక్ట్గా చేస్తున్నాను లేదని మధ్యలో మొబైల్ చూసుకొని ఆ శ్రావణి వీడియోస్ ఉంటాయి కదా, ఇంకా అలా ఫాలో అవుతూ ఎట్లా కరెక్ట్ చేయాలో అని అడుగుదా. ముందు రోజు కూడా మా మామయ్యని అడిగాను కొన్ని, ఇంకా పెద్దవాళ్ళు కొన్ని చెప్పారు. బట్ స్టిల్ ఏమైనా మిస్ చేస్తున్నానని మళ్ళీ రీవెరిఫికేషన్ అనమాట, కరెక్ట్ చేస్తున్నానా లేదా అని. సో అలా ఇంకా మా హస్బెండ్ నేను మెల్లమెల్లగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. సో నా కలసం అనేది రెడీ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కలసానికి ఇలా బొట్లు పెట్టి అందులో వాటర్, తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు దండం 1 రూపీ కాయిన్ ఇట్లా పువ్వు ఇవన్నీ కలిసి వేయాలన్నమాట. సో అలా వేసాను అన్నీ. సో అన్నీ సెట్ చేస్తున్నాను. అలానే కొబ్బరికాయ కూడా మంచిగా బొట్లు పెట్టేశాను. ఇప్పుడు మా హస్బెండ్ తోరణం అయితే కట్టేస్తున్నారు. మనకి కలసం పెట్టుకుంటాం కదా, సో దానికైతే తోరణం కట్టాలి కాబట్టి మామిడి ఆకులతో ఇలా తోరణం కట్టాము. సో ఇంకా ఆ కలసం మీద ఒక మామిడి ఆకులాగా వేసి అందులో కొబ్బరికాయ పెట్టి ఇప్పుడైతే జాకెట్ అనేది ఫోల్డ్ చేస్తున్నాను. సో మనం కొబ్బరికాయ పెట్టాలి కదా, సో అందుకోసం. సో ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే మీన్వైల్ నేను ప్రసాదాలు అయితే ఒక్కొక్కటి ఇలా ఒక 6-7 కప్స్లో తీసుకుంటున్నాను అన్ని ప్రసాదాలు. ఎందుకంటే మనం అన్నీ పెడితే అంతా అమ్మవారు అంటే వేస్ట్ చేయకుండా తినాలి. సో అందుకని కొంచెం మాత్రమే తీసి అమ్మవారి వరకు పెడుతున్నాను. అండ్ ఈ ప్రసాదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం పడేయకుండా తినాలన్నమాట. సో ఇది మాకు పెద్దవాళ్ళు చెప్పారు, సో అది నేను ఫాలో అవుతున్నాను.
ఫైనల్లీ చూడండి ఎలా డెకరేట్ చేశాను అమ్మవారిని. ఈసారి మాత్రం మంచిగా హాల్లో చేసుకున్నాం అనమాట. సో చూడండి అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించుకున్నాను. బ్యాక్ డ్రాప్ అంతా నైటే డెకరేట్ చేసాము. మార్నింగ్ లేచి మామిడాకులు, అరిటాకులు, అమ్మవారిని అంతా రెడీ చేసాము. మా మేడం లేచిందనమాట. ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి లేస్తుంది. అంతా అయిపోయింది. సో ఇప్పుడు తనకు కూడా కొత్త పట్టీలు ఉన్నాయన్నమాట. సో ఈరోజే వేసాను. ఎందుకంటే నేను కూడా వేసుకున్నాను కదా, సో మా ఇద్దరికి అనే వేసుకున్నాము. సో ఫైనల్లీ ఏంటా ఇది, ఎందుకు ఇలా ఉంది అని ఏదోలా చూస్తుంది. దగ్గరికి వెళ్తుంది, దూరం వస్తుంది, బట్ అయితే టచ్ చేయట్లేదు. సో అది నాకు చాలా బ్లెస్. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇలా అన్ని వెండి వస్తువులు ఇంట్లో ఉన్నవన్నీ తెచ్చుకొని చక్కగా అమ్మవారికి అనేది పూజ చేస్తున్నాను. సో పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నేనే చదువుతున్నాను అనమాట. అమ్మవారి వ్రత కథ స్టార్ట్ చేస్తున్నాను. సో వరలక్ష్మి వ్రతం బుక్ నా దగ్గర ఉంది. సో అది ఇంకా ఫాలో అవుతున్నాను. మా హస్బెండ్ పాపని కొంచెం మేనేజ్ చేస్తూ అలా చూస్తున్నారు. సో పూజ టైంకి శామ్ ఫుల్ యాక్టివ్ అయింది. అసలు వినట్లేదు. ఇంకా పువ్వులన్నీ తీసి విసిరేస్తుంది అనమాట. సో పువ్వులతో ఆడుతుంది. ఇంకా తనని కంట్రోల్ చేయడమే పని అయిపోయింది. నేనైతే మాత్రం ప్రశాంతంగా పూజ చేసుకున్నా. మా హస్బెండ్ అయితే తను ఆపడానికి ట్రై చేస్తున్నారు. అంతే కదండి, తెలిసి తెలియని బేబీ అంటే ఇలానే ఉంటుంది.
సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హారతి మా హస్బెండ్ పాడుతున్నారు. సో నేను హారతి ఇస్తున్నాను. చిట్టుదల్ల అయితే అల్లరి మాత్రం చేస్తూనే ఉంది. సో అమ్మవారి ఆశీస్సులతో చక్కగా వ్రతం అయితే అయిపోయింది. మా హస్బెండ్ దయ వల్ల చాలా హెల్ప్ చేశారు. తను లేకపోతే ఇంతగా జరిగేది కాదు పూజ అనేది. అండ్ బుజ్జి తల్లి ఇంకా నేనైతే అందరినీ ఇన్వైట్ చేశాను తాంబూలానికి. ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు. చిట్టి తల్లికి కూడా పసుపు రాసి పెడుతున్నాను. ఆడపిల్ల కదా, ఇంకా లక్ష్మీదేవి పోయినసారి కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోలేదని బాధపడినప్పుడు కరెక్ట్గా ఆ వ్రతం ఆ టైంలోనే నాకు పాప పుట్టింది. సో ఆ శ్రావణ మాసంలోనే, అందుకే నాకు చిట్టి తల్లి అంటే చాలా స్పెషల్. ఇంకా సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఒక్కొక్కరికి తాంబూలం ఇస్తున్నాను. పూజ అంతా అయిపోయింది. జేజీకి మొక్కేవా నువ్వు? అమ్మా మొక్కేవా నువ్వు? ఏయ్
ఫస్ట్ కదండి ఎవరున్నారు వెనకాల? ముఖ్యంగా నువ్వు వరలక్ష్మి, నా చిట్టి వరలక్ష్మిది, నా చిట్టి వరలక్ష్మి. ఇంకా నువ్వు నేను ఆశీర్వదించేద్దాం. ఇద్దరు తల్లి, నా చిట్టి వరలక్ష్మి నువ్వు. చూడండి వెనకాల అమ్మవారు, ఇక్కడ అమ్మవారు. సో ఫైనల్గా వ్రతం అయితే అయిపోయింది. ఇంకా లాగిన్ అయ్యాను, చాలా లేట్గా లాగిన్ అయ్యాను ఎందుకంటే వ్రతం వల్ల. సో వర్క్ అయితే కంపల్సరీ, బట్ ఇంకా కొందరు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి కదా అవుతుంది పూజ. సో వాళ్ళ కోసం ఇంకా నేను అలానే ఉన్నాను, వర్క్ చేశాను. సో ఫైనల్గా నెక్స్ట్ డే అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. సో వ్రతం చేయడం కాదు, తర్వాత అదంతా మళ్ళీ బ్యాక్ చేసేటప్పుడు ఉంటుంది ఎక్కువ వర్క్. సో ఫైనల్గా ఈ విధంగా మా వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ మై హస్బెండ్ అండ్ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సపోర్టింగ్ చేసినందుకు మా హస్బెండ్కి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.